ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎస్టాబ్లిష్ అయిన ప్రతి ఒక్క రిలీజన్ తప్పు. ఏ ఒక్క రిలీజన్లో సత్యం అనేది లేదు. దీని గురించి చెప్పి నేను మాట్లాడబోతున్నా కాసేపు. మీలో కొంతమంది ఉంటారు, నా పుట్టుకకి అర్థం ఏంటి, ఈ ఫ్లోటింగ్ రాక్ మీద నేను ఎందుకున్నా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్, నేను ఎవరిని, నేను ఎందుకున్నా ఇక్కడ, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి పిచ్చి వాళ్ళకి ఈ వీడియో. ఇంకా కొంతమంది ఉన్నారు, నా దేవుడు నాకు అన్నీ చూసుకుంటాడు, నేను చాలా బాగా బతుకుతున్నా, నేను చనిపోగానే నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా, అందరిలాగా నరకానికి వెళ్ళట్లేదు, లేదా వాట్ ఎవర్ హెల్ అక్కడికి వెళ్ళట్లేదు, ఐఎమ్ గోయింగ్ టు హెవెన్ అండ్ బీయింగ్ విత్ ద గాడ్ అని అనుకునే వాళ్ళు ఈ వీడియోతో మీకు సంబంధం లేదు. చూస్తే మీకు అర్థం కాదు, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశం మీకు లేదు, అర్థం చేసుకోవాలి అనుకున్న మీ బ్రెయిన్కి ఆ శక్తి లేదు. సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం. లైక్ ఐ సెడ్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క రిలీజన్ తప్పు. ఏ ఒక్క రిలీజన్లో, ఎస్టాబ్లిష్డ్ రిలీజన్లో సత్యం అనేది లేదు. టు కీప్ దిస్ సింపుల్ అండ్ స్ట్రైట్, గాడ్కి హ్యూమన్కి మధ్యలో ఉండేది ఒక పర్సనల్ రిలేషన్షిప్. వాట్ ఎవర్ ఎమోషన్ దట్ ఈస్, ఆయన దైవత్వం, ఆ ప్రేమ, అది అనుభవించాలి అంటే దట్ ఈస్ సో పర్సనల్ అండ్ ఇండివిజువల్స్ ఫీలింగ్. వాట్ ఆల్ రిలీజన్స్ డూ ఈస్ అవన్నీ ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తారు. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను నా వైఫ్తో పెళ్ళిగాక ముందు ప్రేమలో పడ్డా. తను నన్ను ప్రేమించింది. తను కానీ నేను కానీ వీ డిడ్ నాట్ జాయిన్ ఎనీ ఇన్స్టిట్యూట్, ఏ ట్యూషన్ జాయిన్ అవ్వలేదు టు స్టడీ హౌ టు ఫాల్ ఇన్ లవ్. ఒక అమ్మాయితో ప్రేమలో ఎలా పడాలి, ఒక అబ్బాయితో ప్రేమలో ఎలా పడాలి అని ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక స్కూల్, కాలేజ్, ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటివి ఏది జాయిన్ అవ్వలేదు. ఇట్ హ్యాపెండ్. హౌ కమ్ ఇట్ హ్యాపెన్? నాకు మా మమ్మీ డాడీ నేర్పించలేదు, నా చర్చ్ మెంబర్స్ నేర్పించలేదు, ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఆపోజిటే నేర్పించుకుంటూ వచ్చారు. దేవుడే చూపిస్తాడు నీ పార్ట్నర్ని అని చెప్పి. ఎవరు నేర్పించకుండా సంథింగ్ ఇన్స్టింక్ట్ లోపల నుండి మనకే అనిపించింది. ఇప్పుడు నాకు అలా అనిపించింది కాబట్టి, ఇమాజిన్ ఐమ్ స్టార్టింగ్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఆర్ రన్నింగ్ ఎ షో. నా దగ్గరికి రండి, ఎలా ప్రేమించాలో నేను నేర్పిస్తా అని చెప్పాను అనుకోండి. మీరు నా దగ్గరికి వచ్చారు, నేను నేర్పించింది నేర్చుకొని ఒక అమ్మాయితో ప్రేమలో పడతారని అనుకుంటే అది మూర్ఖత్వం, అది కంప్లీట్ స్టూపిడిటీ. స్పీకింగ్ అబౌట్ ఉమెన్, ఆ ఫెమినిన్ ఎనర్జీ ఎట్లాంటిదంటే దే డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అట్ ఆల్. జస్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ ఉమెన్ కొంతమందిది అట్రాక్ట్ చేసి పడేస్తుంది. ఏ మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దేర్ ఎనర్జీ, కొన్ని ఎనర్జీ, ఆబ్వియస్లీ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ టూ ఆపోజిట్ ఎనర్జీస్ అండ్ దే ఆర్ మెంట్ టు అట్రాక్ట్. సో అట్రాక్షన్ అనేది న్యాచురల్గానే ఉంది. కొంతమందితో మనకి డీప్, అది కొంచెం లోపలికి టచ్ అవుతుంది, విచ్ వీ కాల్ ఇట్ లవ్. వాళ్ళు లేకపోతే ఉండలేమని అనిపించేస్తుంటుంది ఫీలింగ్. ఎవరు నేర్పించకుండా మన లోపల పుట్టింది ఆ ప్రేమ. ఎప్పుడైతే నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ నా దగ్గరికి రండి, అందరినీ రమ్మని చెప్పి ఫస్ట్ ఒక రోజా పువ్వు ఇవ్వాలి, సెకండ్ స్టెప్ ఒక లవ్ లెటర్ ఇవ్వాలి, థర్డ్ స్టెప్ ఒక ఐస్ క్రీమ్ కొనియాలి, ఫోర్త్ స్టెప్ సినిమాకి తీసుకెళ్ళాలి. ఇవే ప్రొసీజర్స్ అని నేను చెప్తే, అదే మీరు ఫాలో అయితే ఆ అమ్మాయి కూడా పడదు. నో టూ లవ్ స్టోరీస్ విల్ బీ సేమ్. ఎవరి ప్రేమ వాళ్ళు అలాగే పడతారు. సో ద పాయింట్ టు నోట్ హియర్ ఇస్, you cannot institutionalize a love.
ఆ బాండ్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయలేం. యూ కెన్ టీచ్ ఎంబీబీఎస్, డాక్టర్ అవ్వడం నేర్పించవచ్చు, ఇంజనీర్ అవ్వడం నేర్పించవచ్చు, ఆర్టిస్ట్ అవ్వడం నేర్పించవచ్చు, సో ఆన్ సో ఫోర్త్. ఏ అమ్మాయిని ప్రేమించాలని నేర్పించలేము. నేను నేర్పిస్తా అని చెప్పినా అది అబద్ధం. నేను నేర్పిస్తా అని చెప్తే మీరు వచ్చి జాయిన్ అయితే అది మీ మూర్ఖత్వం. అన్ని రిలీజియన్స్ గురించి కాకుండా ఫస్ట్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడతా. ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్, సండే అయితే యూ హ్యావ్ టు వేకప్ లిటిల్ ఎర్లీ దాన్ యూజువల్. స్నానం చేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, సంథింగ్ ఫార్మల్, నాట్ ఫంకీ, బికాస్ యూ హ్యావ్ టు లుక్ డిసిప్లిన్డ్ ఆర్ డిగ్నిఫైడ్. ఒకలాగా తయారయ్యి వెళ్ళి ఒక 10 పాటలు పాడాలి, 10, 5 డిపెండింగ్ ఆన్ ద చర్చ్ దట్ యూ గో. ఆ 5 పాటల్లో ఫస్ట్ 2 పాటలు ఆర్ 3 పాటలు స్తుతి గురించి ఉంటుంది, స్తుతి కీర్తన. తర్వాత యేసుప్రభు యొక్క సాక్రిఫైస్ గురించి యాజ్ ఎ రిమెంబరెన్స్ దాని గురించి పాడాలి. ఇట్లా ప్రతి చర్చ్ పట్టి సిస్టమ్స్ ఉన్నాయి. తర్వాత 45 minutes ఆర్ 1 hour ఆయన ప్రీచ్ చేస్తుంటాడు. ప్రీచింగ్ అయిపోయిన తర్వాత ఆఫరింగ్స్, దాని తర్వాత లార్డ్ సప్పర్ లాస్ట్. తర్వాత దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇలాంటి పాటలు పాడుకోవాలి యాజ్ అ బ్లెస్సింగ్. అయిపోయిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఇంటికి వచ్చి మంచి నాన్ వెజ్ ఏదో చేసుకొని తినాలి. ఇవన్నీ చేస్తే, ఇవన్నీ పద్ధతిగా ఒక క్లియర్ హార్ట్తో క్లియర్ మైండ్తో చేస్తే మనకి పరలోక రాజ్యం వచ్చేస్తుంది. దట్ ఈస్ ద సెల్లింగ్ పాయింట్. ఇది నమ్ముతారు బికాస్ ప్రీచర్స్, మీ పేరెంట్స్, మీ ఫాదరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇంకా ఆబ్వియస్లీ యూ విల్ ఆల్సో గో. నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎలా ప్రేమించాలని చెప్తే ఒప్పుకోరు. వీళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా అర్పించాలి, లార్డ్ సప్పర్లో ఎలా పాల్గొనాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తే దాన్ని నమ్ముతారు. బోత్ ఆర్ సేమ్. నేను ప్రేమని అమ్ముకుంటూ మోసం చేస్తున్నా, వీళ్ళు దేవుడిని అమ్ముకుంటూ మోసం చేస్తున్నారు. నా మాటలు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కోపం కానీ ఒప్పుకోకపోవడం కానీ ఈగో హర్ట్ అవుతుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నమ్ముతున్నారు కాబట్టి సడన్గా నేను చెప్పింది వింటే కోపం వస్తుంది, రావాలి. ఎప్పుడైతే దేవుడికి మనిషికి మధ్యలో రిలేషన్షిప్ని ఒక ఇన్స్టిట్యూట్, ఒక బిల్డింగ్, ఒక ఫౌండేషన్ లాగా కట్టి రన్ చేస్తున్నారో అప్పుడే అందులో దేవుడు అనేది లేదు. హీ ఈజ్ డెడ్. దేవుడు అనే కాన్సెప్ట్ లేదు. ఏం మిగిలింది అంటే ఓన్లీ రిచువల్స్, కంప్లీట్ రిచువల్స్. సాయంత్రం 5 అయింది, నా వైఫ్ని పార్కుకి తీసుకుపోతేనే నేను లవ్ చేస్తున్నట్టు, లేకపోతే నాకు నా వైఫ్ మీద ప్రేమ లేనట్టు లెక్క అని అంటే ఎంత చండాలమో. సండే అయింది, పరిగెత్తుకుంటూ పోయి లార్డ్ సప్పర్లో పాల్గొనాలి, లేకపోతే నాకు నరకం అని నమ్మడం అంతే బుద్ధి తక్కువతనం. తను వంట చేసేటప్పుడు నేను ఒక చెయ్యి అందిస్తే అదే ప్రేమ. నువ్వు సండే చర్చ్కి వెళ్ళి లేదా డైలీ బైబిల్ ఓపెన్ చేసి ఇన్ని వర్సెస్ చదివితేనే దేవుని భక్తుడివి అని అంటే దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ గేమ్స్. ఇందాక నేను చెప్పిన దానికి సద్గురుని ఎగ్జాంపుల్ తీసుకుంటా. సద్గురు ఇస్ సో కాల్డ్ ఎన్లైటెన్ మ్యాన్. ఓకే, హీఈస్ ఎన్లైటెన్ మ్యాన్. ఆయన నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ తీసుకోలేదు. హీ టుక్ అప్ అ లైఫ్ వేర్ హీ ఐసోలేటెడ్ ఎవ్రీబడి. ఫ్యామిలీ అందరినీ వదిలేసి ఎక్కడో ఫారెస్ట్ ఆర్ సమ్వేర్ హీ స్పెండ్ సమ్ టైమ్ and then he came back, started preaching, became a Sadguru, started Isha Foundation. some place ఇండియాలో ఒక పెద్ద శివుడుది విగ్రహం ఇక్కడ వరకు కట్టేసి ఉంటుంది. ఇయర్లీ అక్కడ షో రన్ చేస్తుంటారు. దట్ ఈస్ ఆల్ అ కంప్లీట్ జోక్. 200% సద్గురు చేసేది తప్పు. అండ్ ఐ వుడ్ లైక్ టు సే సద్గురు ఈజ్ నాట్ అన్ ఎన్లైటెన్డ్ పర్సన్. ఎన్లైటెన్డ్ బట్ నాట్ ఎన్లైటెన్డ్ ఎనఫ్. బుద్ధుడు రిలీజన్ స్టార్ట్ చేయలేదు,
క్రైస్ట్ క్రిస్టియానిటీ స్టార్ట్ చేయలేదు. శివ ఇషా ఫౌండేషన్ పెట్టలేదు. ఎవరి ఫాలోవర్స్ వాళ్ళని ఫాలో అవ్వడానికి వాళ్ళు స్టార్ట్ చేసుకున్న బిజినెస్లు ఇవన్నీ. సద్గురు ఏమంటాడంటే, శివరాత్రి రోజు అందరూ అక్కడ కూడుకొని ఏకీభవిస్తే వి విల్ బీ వన్ ఇన్ యూనియన్ విత్ శివ అనేది ఈజ్ ద అల్టిమేట్ పాయింట్ ఆర్ దట్స్ ద జిస్ట్ ఆఫ్ ఇట్. కంప్లీట్ స్టూపిడిటీ అది. శివుడు అక్కడ ఉండడం ఏంటి, లేదా శివరాత్రి రోజు శివుడు ఉండడం ఏంటి? వెన్ అ మ్యాన్ ఈజ్ రియలీ ఎన్లైటెండ్, వాడు శివుడిని వర్షిప్ చేయడు. హీ విల్ నాట్ బిల్డ్ ఎనీ మాన్యుమెంట్స్ ఫర్ శివ, హీ విల్ నాట్ బిల్డ్ ఎనీ ఫౌండేషన్స్ ఫర్ శివ. వాడు శివుడై కూర్చుంటాడు. అ రియల్ ఎన్లైటెండ్ మ్యాన్ పోయి బుద్ధ ఫాలోవర్స్ అందరి దగ్గరికి పోయి గుండు కొట్టుకొని ఆరెంజ్ బట్టలు వేసుకొని బుద్ధుడు ఫాలోవర్ అయ్యి కూర్చోడు. హీ విల్ బికమ్ బుద్ధ. అ రియల్లీ ఎన్లైటెండ్ మ్యాన్ జుట్టుకో పెద్ద పగడి కట్టి నానక్ భక్తుడైపోడు. హీ విల్ బికమ్ నానక్. ఎ రియల్లీ ఎన్లైటెండ్ మ్యాన్ ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళి ప్రభు బలలో పాల్గొనడు. హీ విల్ బికమ్ క్రైస్ట్. అండ్ వన్స్ యూ బికమ్ క్రైస్ట్, 24 గంటలు పడుకున్నా లేచున్నా you are enlightened. You are with the God. You are God. దేవుడు అయి కూర్చుంటారు. ప్రతి ఒక్క బుద్ధుడి భక్తుడు బుద్ధుడు అవ్వాలని ట్రై చేస్తున్నాడు. గుండు కొట్టుకొని ఫ్యామిలీని అందరిని వదిలేసి ఆరెంజ్ దుస్తులు వేసుకొని అక్కడ పోయి కొన్ని రిచువల్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క ముస్లిం మీసాలు కట్ చేసుకొని గడ్డం పెంచి తలకు క్యాప్ వేసుకొని రోజుకి 5 సార్లు ప్రేయర్ వేసుకోవాలి అనేది ఫాలో అవుతున్నాడు. దెర్ ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ ఎస్టాబ్లిష్ హియర్. ఒక గుంపుల మధ్యలో దేవుడు ఉండడు. అది ఏ గుంపు అయినా సరే. ఇట్ ఈస్ కంప్లీట్లీ పర్సనల్. ఇట్స్ 1-to-1 కాన్వర్జేషన్. మనమందరం ఈ పరిస్థితుల్లో ఎందుకున్నాం? నేను ఒక వీడియో చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఏ ఒక్కళ్ళు అథారిటీని క్వశ్చన్ చేయడానికి ధైర్యం చేయరు. ధైర్యం చేయాలి అనే థాట్ కూడా కొంతమందికి రాదు. రీజన్ బీయింగ్, నేను మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చా. ఆయన చేయబట్టుకొని నడవడం నేర్చుకున్నా. When he is telling me that the God who created the whole thing is in this church, why will I think outside the church? ప్రతి ఒక్కళ్ళు ప్రీచర్ అయిపోవడానికి తెగ కష్టపడుతున్నారు. బెస్ట్ ప్రీచర్ అవ్వాలి, ఇంత ఫాలోయింగ్ ఉండాలి. దట్స్ ద గోల్, బికాస్ ఇట్ హోల్డ్స్ పవర్. మన పొలిటికల్ పార్టీస్ మనీతో రన్ అవుతుంటుంది. ఆల్ రిలీజియస్ పార్టీస్ ఎమోషన్స్తో రన్ అవుతుంటుంది. రెండిట్లో వన్ థింగ్ ఈజ్ కామన్, పవర్. నిజంగా ఎన్లైటన్ అయిన వాళ్ళు ఇంతమంది గుంపులుగా కూర్చొని నెలల తరబడి చెప్పరు. ఒక గురువు అనేవాడు ఎలా ఉండాలంటే, సబ్జెక్ట్ నేర్పించి వదిలేయాలి. క్రికెట్ నేర్చుకుంటున్నారు, కోచింగ్. జీవితకాలం కోచింగ్లో ఉంటారా, లేదా కోచింగ్ ఒక 3 months కోచింగ్ తీసుకొని యూ విల్ గో ఆన్ ద ఫీల్డ్ అండ్ దెన్ ప్లే? యూ విల్ గో ఆన్ ద ఫీల్డ్. ఒక రిలీజియన్ విషయంకి వస్తే మాత్రం పర్టికులర్ హాలిడేస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని వాళ్ళు చెప్పే వంతు వినుకుంటూ కూర్చోవాలి.
ఇంతమంది చర్చ్ ప్రీచర్స్ వాళ్ళ మధ్యలో ఎంతో విరోధం, కొట్టుకుంటా ఉన్నారు. బైబిల్ని ఇలా చదవాలి, బైబిల్ని అలా చదవాలి, ఇందులో పాయింట్ మీనింగ్ ఇది, అందులో పాయింట్ మీనింగ్ అది అని డిఫరెంట్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్తో వస్తున్నారు. A truth will not have multiple interpretations. ప్రీచర్లు అందరూ వాడి సువార్త కరెక్ట్ అనడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్ ఆర్గ్యుమెంట్ దానికోసమే, ట్రూత్ కోసం అయితే కాదు. ట్రూత్ని చెప్పాలనుకుంటే కూడా అక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు. ఇట్ ఈస్ సింపుల్. యూ హ్యావ్ టు సెట్ ఐడిల్, ఎక్స్ప్లోర్ ఇన్వర్డ్లీ, అంతే. దాని మించి అక్కడ ఏం లేదు. నువ్వు ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చొని ఫస్ట్ ఒక ఓంకారం, ఈ మంత్రం ఇన్నిసార్లు చదవాలి అని నేను చెప్పానంటే ఐ యామ్ క్రియేటింగ్ అన్ అదర్ రిలీజన్. ఇంతమంది తప్పు అని చెప్తున్నా, బట్ ఐ యామ్ స్టార్టింగ్ అ న్యూ రిలీజన్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దాట్. నిజంగా ఎన్లైటన్ అయిన వాడు ఎవరిని దగ్గర పెట్టుకోడు. కొంతకాలం పెట్టుకోవచ్చు, జస్ట్ టు గివ్ దెమ్ సమ్ ఐడియా, టు గివ్ దెమ్ సమ్ గైడెన్స్. వాళ్ళు డిపెండ్ అవుతున్నారు అని అర్థమైన రోజు టీచర్ యొక్క బాధ్యత వాళ్ళని వదులుకోవడం. వాళ్ళు డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు డిపెండ్ అవ్వడానికే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. ఒకటి రిలీజన్ కావాలి, దేవుడు కావాలి, ఒక గురువు కావాలి, ఎవరో ఒకరు కావాలి టు హోల్డ్ ఆన్. 5 సార్లు మోకాళ్ళొంగి కొన్ని వాక్యాలు చదివి తల వంచి లేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామంటే అంత ఈజీగా దేవుణ్ణి అనుభవించడం? హౌ కెన్ ఎనీ హోలీ బుక్ డిస్క్రైబ్ వాట్ గాడ్ ఇస్, వాట్ గాడ్లీనెస్ ఇస్? వన్ కెన్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్స్, కానీ దాని ఎక్స్పీరియన్స్, ఆ పీక్ టైంలో ఉండే ఒక ఎక్స్టసీ, ఒక ఫీలింగ్, దాన్ని ఏ బుక్లో రాయలేడు, ఏ మాటలతో చెప్పలేడు. అది ఒకడు అనుభవించాల్సిందే. ఓన్లీ వెన్ హీఈస్ ఇన్ ది యాక్ట్, వెన్ హీఈస్ పర్ఫార్మింగ్ దట్ యాక్ట్. ప్రీచర్లు, పూజారీలు, ఇమామ్స్ అవడం చాలా తేలిక, ఈజీ. బైబిల్ని కొంచెం కంఠస్థ పెట్టేస్తే అయిపోయింది. కొంచెం మాటలు బాగా వచ్చుంటే దట్స్ ఇట్, వి ఆల్ కెన్ బికమ్ ప్రీచర్స్. ప్రతి ఒక్క హ్యూమన్ మధ్యలో, సెంటర్లో దేర్ ఇస్ సంథింగ్. అది ఏంటి అని నేను డిస్క్రైబ్ చేశానంటే ఇంతసేపు వాళ్ళ గురించి చెప్పిన వాడికి నాకు అసలు ఏం తేడా లేదు. దేర్ ఈస్ సంథింగ్, ఒక లైట్, ఒక కంప్లీట్ వాయిడ్నెస్లో ఒక డాన్సింగ్ లైట్, లైక్ అ ఫ్లేమ్. ఏ ఒక్క ఓంకారం చెప్పాల్సిన అవసరం లేదు, ఏ ఒక్క మంత్రం చెప్పాల్సిన అవసరం లేదు, ఏ దేవుడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సమ్ స్మాల్ టెక్నిక్స్ లైక్ జస్ట్ కంట్రోల్ యువర్ బ్రీదింగ్, కొంచెం స్లో డౌన్ చేసుకుంటూ, వెన్ యూ కంట్రోల్ యువర్ బ్రీదింగ్ హార్ట్ బీట్ స్లో అవుతుంటుంది. అండ్ హార్ట్ బీట్ స్లో అయినప్పుడు, వెన్ ద టైమ్ ఈజ్ రైట్, హార్ట్ బీట్కి మధ్యలో ఉండే ఒక వాయిడ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనం చనిపోతాం. దట్ విల్ బీ ది ఈగో డెత్. దాని తర్వాత ఒక్కసారిగా బ్రెయిన్ ఎదిరించి పడేస్తుంది. ఆ లైట్ని చూసినప్పుడు ఏ ఒక్క శాస్త్రంలో లేదు, ఏ ఒక్క రిలీజన్లో దీని గురించి మాట్లాడరు, ఈ ప్రాసెస్ గురించి మాట్లాడరు. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ కంఠస్థ పెట్టి కష్టపడి నేర్చుకుందంతా ఒకటి, ఎక్స్పీరియన్స్ అయింది ఇంకొకటి. అప్పుడు అర్థమవుతుంది ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టూపిడ్. ఇట్స్ ఆల్ సింప్లీ అ జోక్, పొలిటికల్ జోక్. పాలిటిక్స్ అంటే అది. మన పొలిటికల్ పార్టీస్ ఆర్ చిన్నవి, డబ్బుల కోసం. రిలీజియస్ పాలిటిక్స్ ఆర్ ద మోస్ట్ డేంజరస్. సడన్గా ఒకడు ఇన్ని ఇయర్స్ నుంచి, ఎంతో కాలం, ఎంతో ఓల్డ్, అప్పటి నుండి
నమ్ముకుంటూ వచ్చేది ఇప్పుడిప్పుడు వచ్చి వీడిదంతా కాదని తీసి పడేస్తున్నాడు అని చాలామందికి అనిపిస్తుంటుంది, అనిపించాలి. ది ఓన్లీ రీజన్ ఐ యామ్ ఎన్లైటెన్డ్ ఇస్ బికాస్ ఇట్స్ సింపుల్. నేను నా భార్యకి, నా మమ్మీకి, నా డాడీకి, అందరికీ అబద్ధాలు చెప్పచ్చేమో కానీ నాకు నేను అబద్ధం చెప్పుకోలేదు, నాకు నేను మోసం చేసుకోలేదు. చర్చ్లో కూర్చుంటే క్రైస్ట్ ప్రెజెన్స్ ఏం కనిపించదు, ఎవరు అనుభవించరు. షిరిడీలో సాయిబాబా గుడికి వెళ్తే దెర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ ఫీల్. సమ్ డెడ్ బాడీ, దాని చుట్టూ కొంతమంది ఉన్నారు అండ్ లైన్ కట్టుకొని పోవాలి. స్పెషల్ విఐపి పాస్లు వేసుకుంటే తొందరగా వెళ్ళచ్చు. అంత నడుచుకుంటూ జిగ్జాగ్ నడుచుకుంటూ వెళ్తే ఒక్క సెకండే. అండ్ నాట్ ఈవెన్ హిస్ ఫేస్ ఆర్ హిస్ బోన్స్ ఆర్ ఎనీథింగ్. ఆ బరియల్ పైన ఉండే సమాధిని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అది చూస్తే నా మనసులో నాకేం అనిపించలేదు. నాట్ బికాస్ ఐ హ్యావ్ అ స్టోన్ హార్ట్, ఇట్ ఈస్ బికాస్ ఐ వాజ్ సీకింగ్ ద ట్రూత్. నాకు అనిపించినప్పుడు మాత్రమే నేను ఒప్పుకుంటా అని గట్టిగా అనుకున్నా. ఏ ఒక్క రిలీజన్ది వింటే కూడా అందులో దేవుడు లేడు. నువ్వు దేవుడిని గుడిలో, మసీదులో ఎక్కడా కట్టి పెట్టలేవు. సొసైటీకి నిజాయితీగా ఉండడం కాదు, వైఫ్తో నిజాయితీగా ఉండడం కాదు, దేవుని పట్ల నిజాయితీగా ఉండడం కాదు, నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉంటే, నిజాయితీ అనే మీనింగ్ అర్థమైతే బాగుండు. ఇఫ్ యు ఆర్ రియలీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్, you will eventually find God. హిందూ మత పెద్దలు, పూజారులు క్రిస్టియన్స్ని పట్టుకొని గొర్రెలను వాళ్ళు ఏడిపిస్తుంటారు. ఈ క్రిస్టియన్ ప్రీచర్స్ ఏమో దేవుడు అంటే మానభంగం చేయకూడదు, దేవుడు స్త్రీలు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకొని రాకూడదు, ఇవన్నీ దేవుని లక్షణాలు కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు చిన్నపిల్లలు స్పైడర్ మ్యాన్ గ్రేట్, సూపర్ మ్యాన్ గ్రేట్ అని మాట్లాడుకొని కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఒక ఆడ మొగ కలయికతో మనం పుట్టాం. రేపొద్దున మనకు పిల్లలు పుడితే ఆ ప్రాసెస్ త్రూవే పుట్టాలి. అండ్ పుట్టినప్పుడు నేకెడ్గా పుట్టాం. ఎంత సూటేసి, ఎన్ని బట్టలేసి సమాధిలో పెట్టినా అవన్నీ నేకెడ్గానే పోతుంటాం. వి ఆల్ నో దిస్. చాలా సినిమాల్లో, చాలా పాటల్లో, ప్రతి కొటేషన్లో వింటూనే ఉంటాం, వి కేమ్ నేకెడ్, వి ఆర్ గోయింగ్ నేకెడ్, మధ్యలోని ఇదంతా డ్రామా అని. నేకెడ్గా పుట్టి భూమి మీదకి వచ్చి ఆ హోలీ స్క్రిప్చర్స్ చదివితేనే మనకి పరలోకం, లేకపోతే లేదు. హ్యూమన్స్, వీ డెవలప్డ్ లాంగ్వేజ్, వీ డెవలప్డ్ లిటరేచర్. మనం రాయడం నేర్చుకున్నాం. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్, నాట్ యోర్స్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఫస్ట్, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్క హోలీ స్క్రిప్చర్స్ అనబడిన హోలీ బుక్స్ అన్నిటినీ పక్కన పెట్టేయాలి. అది పట్టుకొని పోతే ఎప్పటికీ దేవుణ్ణి అనుభవించలేరు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో సెక్స్ అనేది ఎలా ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ చేయాలో, ఈ దైవత్వం అనేది కూడా ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. దట్ ఈస్ వెన్ యూ విల్ బీ ఏబుల్ టు సే అహం బ్రహ్మాస్మి. ప్రతి ఒక్క హోలీ ప్లేసెస్లో ఉన్న ప్రీచర్స్, పూజారీస్ అందరూ మోసగాళ్ళే. ఏం మోసం చేస్తున్నారని అనుకుంటే ఎటువంటి ఎక్స్ప్లోరేషన్ చేయకుండా కంక్లూడ్ చేసి కూర్చున్నారు. శివుడు దేవుడు, క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్.
అని నమ్ముకొని కూర్చున్నారు. నమ్ముకొని కూర్చున్న వాడు అది నమ్మేంతవరకు ఎప్పటికీ దేవుణ్ణి అనుభవించలేడు. హీ కెన్ నెవర్ ఎవర్ బికమ్ గాడ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆ బిలీఫ్ సిస్టమ్ని బ్రేక్ చేస్తే తప్ప వన్ కెనాట్ బి ఎన్లైటెండ్. నేను మాట్లాడేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒప్పుకోరు. అస్సలంటే అస్సలు ఒప్పుకోరు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కొంతమంది వాళ్ళతో వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరితో ఎలాగున్నా పర్లేదు, అవన్నీ సెకండరీ. వాళ్ళతో వాళ్ళు నిజం మాత్రమే మాట్లాడుకుంటారు. ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దే కంటెంప్లేట్, ట్రయింగ్ టు అండర్స్టాండ్. వాళ్ళ కోసమే వీడియో, నాట్ టు ఫీల్ అలోన్. ఏ ఒక్క పుస్తకం, ఏ ఒక్క పాట, ఏ ఒక్క మ్యూజిక్, ఏ ఒక్క మంత్రం, ఏ ఒక్క టీచర్, ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. వెన్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ మైండ్, యూ హ్యావ్ అ మైండ్ విత్ క్లారిటీ, ఒక నిజాయితీ గల ఫీలింగ్స్తో, షార్ప్ బ్రెయిన్తో ఏం చేస్తున్నామో ఆలోచించుకుంటూ ఒక అవేర్నెస్తో చేస్తున్న వాళ్ళకి ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్. ఇట్స్ నాట్ ఈవెన్ సంథింగ్ అచీవ్మెంట్. ఏదో పరిగెత్తుకుంటూ ఒక మైల్ అంతా పరిగెట్టిన తర్వాత ఒక అచీవ్ చేసుకున్నాం, ఏదో విన్ అయ్యాం, అలాంటిది కాదు. ఇందాక నేను చెప్పినట్టు అన్ని బుక్స్ అన్ని పక్కన పెట్టేయాలని ఎలాగ చెప్పానో, 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి వదిలేసుకుంటూ రావాలి. ద ప్రాసెస్ ఇస్ సో సింపుల్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సిన్స్ వీఆర్ సోషల్ బీయింగ్స్, మనం ఒంటరిగా ఉండలేం. మనకి ఎప్పుడు ఎవరో ఒకరు కావాలి. అమ్మ కావాలి, నాన్న కావాలి, వైఫ్ కావాలి, ఫ్రెండ్ కావాలి. ఖాళీగా ఉంటే ఉండలేం. యూ విల్ ట్రై టు కాల్ సమ్వన్, ఫోన్లో మాట్లాడి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటావు. వెన్ యూ స్లోలీ కట్ డౌన్ థింగ్స్, ఆ హీరో గురించి పట్టించుకోవడం మానేసి, ఈ పొలిటికల్ పార్టీ గురించి పట్టించుకోవడం మానేసి, ఈ చర్చ్ గురించి పట్టించుకోవడం మానేసి, స్లోగా ఇలాంటి అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ని కట్ చేసుకుంటూ పోతుంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ అ ప్లేస్. లైఫ్ అంతా ఏంది అసలు ఏం అర్థమేం లేదు, ఏం చేస్తున్నా తెలియట్లేదు, ఎందుకున్నా అర్థం లేదు, ఇట్స్ ఆల్ సెన్స్లెస్, మీనింగ్లెస్ అని అనిపించి ఒక వృధా అని అనిపిస్తుంటుంది. ఆ లోన్లీ పాత్, ఆ సాలిట్యూడ్ జర్నీ తీసుకోవాలంటే ఎంతో కరేజ్ ఉండాలి. పిరికి వాళ్ళు ఎన్లైటన్మెంట్కి దరిదాపుల్లో కూడా ఉండలేరు. నీ బిగ్గెస్ట్ ఫియర్స్ని ఫేస్ చేసుకుంటూ వెన్ యూ కమ్ డౌన్ టు దట్ సింగులారిటీ, you will realize that we are the gods. ఈ ఓల్డ్ స్కూల్ థాట్స్ అని వదిలేయాలి. దేవుడు అంటే పైన ఇంత గడ్డం వేసుకొని ఆయన ఒక థ్రోన్లో ఇలా కూర్చొని అందరు ఏం చేస్తున్నారని చూసుకుంటూ ఉంటాడు. లేదా ఒక కిరీటం వేసుకొని ఇక్కడ కూర్చొని ఉంటాడు, మెడ చుట్టూ ఒకటి కట్టుకొని ఉంటాడు. ప్రతి ఒక్కటి అబద్ధం, కల్పితాలు. ఇదంతా ఒక స్టూపిడ్ బ్రెయిన్లో నుంచి వచ్చేది. ఎంత తెలివి తక్కువ వాళ్ళు అయి ఉండాలి దట్ ఒక దూత వచ్చి ఒక ఆమెని కలిసేసరికి ఆమె ప్రెగ్నెంట్ అయిపోతుంది. వాటర్ని ఇలా చిలుకుతుంటే విషం బయటకు వస్తుంది. కేవలం కల్పితాలు, కట్టుకథలు. నా మాటలు ఒప్పుకోవడం ఎందుకు కష్టమవుతుంటుందంటే బికాస్ యు ఆర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది షోర్. నేను అర్హుణ్ణని కాదు, తెలివైన వాడిని కాదు, కేవలం నిజాయితీ గలవాడిని. నా పట్ల నేను నిజాయితీ గలవాడిని. ధైర్యంతో అందరినీ కాదని ఒక్కడనే ముందుకు వెళ్తూ ఉన్నా. ఎంత భయం వేసినా భయాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్తుంటే యూ విల్ ఎండ్ అప్ సీయింగ్ ద లైట్. ద లైట్ విచ్ క్రైస్ట్ వాజ్ స్పీకింగ్, the light which Buddha was preaching, which Nanak was preaching. Nanak
మన్సూర్ అల్ హల్లజ్, రామకృష్ణ, ఎంతోమంది హిస్టరీలో ఎంతోమంది ఉన్నారు. దీస్ పీపుల్ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. కానీ మనుషులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అలాగ మాట్లాడినోడికి దండేసి విగ్రహాలు కట్టి పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. మన పేరెంట్స్ టైం లాగా కాకుండా ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు కూడా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ దేర్ ఫాదర్స్ ఆర్ రాంగ్. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు చేయలేని పనులు ఇప్పుడు పిల్లలతో చేయించుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలతో పోటీపడి నేను చేయగలుగుతాను, నువ్వు ఎందుకు చేయలేవు అని అంటారు. వన్ ఆఫ్ ద పాయింట్స్ టు రిమెంబర్ టు బికమ్ ఎన్లైటెండ్ is to stop thinking that you're trying to get enlightened. నేను ఎన్లైటన్ అయిపోవాలి అని చెప్పి కూర్చోవడం కాదు. అలా చేస్తున్నామంటే దాట్ ఈజ్ అనదర్ రిచువల్. నాకేం తెలీదు, సత్యాన్ని వెతకడానికి కూర్చుంటున్నా అని చెప్పి కూర్చుంటే అర్థమవుతుంటుంది. ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ స్టాప్ బిలీవింగ్ ఇన్ బిలీవింగ్. కన్యక గర్భిణి అవ్వదు, కేవలం కల్పితాలు మాత్రమే. ద ట్రూత్ ఈస్ అవుట్ సైడ్ ద రిలీజన్. చాలా వీడియోస్లో లేదా బుక్స్లో వినే ఉంటాం, ఒంట్లో చక్రాస్ ఉంటాయి, 7 చక్రాస్ ఉంటాయని. ఆ ఎనర్జీస్తో కాన్సన్ట్రేట్ చేసి కాసేపు ట్రై చేయాలి, నిజంగా అక్కడ ఎనర్జీ ఉందా ఏంటి సంగతి అని. When you keep trying, things will eventually happen. అప్పుడు ఇలాంటి రిచువల్స్తో కూడిన రిలీజన్ ఏది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రిలీజన్ ఫాలో అయ్యే వాళ్ళు మెంటాలిటీ ఎలా అంటే, ఇప్పుడు మనం హ్యూమన్స్ కదా, చనిపోయిన తర్వాత ఇదే ఫిజికాలిటీ ఆర్ ఇలాంటి స్ట్రక్చర్తోనే మనం హెవెన్లో ఉంటాం, ఇలాంటివే ఫీల్ అవుతుంటాం. సో నరకానికి వెళ్ళినప్పుడు కాలుతుంటే మనకి ఇప్పుడు చేయగలితే మంట పెడుతుంది కాబట్టి నరకంలో ఉంటే ఒళ్ళు కాలిపోతుంది అని భయం. సమ్ అదర్ హోలీ బుక్స్లో హెల్ ఫైర్తో ఉండదు. వాళ్ళ నరకం తప్పు చేస్తే వాళ్ళు ఎలాంటి ప్లేస్కి వెళ్తారంటే కంప్లీట్ చలి. ఎందుకంటే వాళ్ళు ఉండే ప్లేస్లో చలికాలం ఈజ్ ద మోస్ట్ సివియర్. సో ఏమైనా తప్పు చేస్తే దేవుడు అలాంటి ప్లేస్లో పెడతాడు అని చెప్పడం ఒక ఆనవాయితీ, ఒక అలవాటు. సో వాళ్ళ దృష్టిలో హెల్ ఈజ్ అ ఫ్రోజన్ ప్లేస్. హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి అర్థం కాని వాడు ఇలాంటి అవసరం లేనివి చెత్త చెదరం అంటించుకొని ఒక పెద్ద ఆడంబరంగా ఇంత వస్త్రం వేసుకొని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, లేదా ఇంత పెద్ద టోపీ పెట్టుకొని, మెడలో ఇంత పెద్ద రోజరీ వేసుకొని ఏమేమో చేస్తుంటారు. మనం ప్రేమలో పడ్డానికి ఎటువంటి థర్డ్ పార్టీ, ఎటువంటి బుక్, ఎటువంటిది అవసరం లేకుండా ఎలా జరుగుతుందో, ఒక చిన్న పిల్లల్ని మనం ప్రేమించడం అది సహజం, క్యాజువల్. పేరెంట్స్ని ప్రేమించాలని ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. వీ న్యాచురల్లీ లవ్ ద పేరెంట్స్. ఒక బ్యూటిఫుల్ రోజ్ దగ్గరికి వెళ్ళి వీ న్యాచురల్లీ లవ్ ద రోజ్. ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. దైవత్వం పొందడం కూడా అంతే. మధ్యలో వచ్చిన ప్రతి ఒక్క ఇంత పెద్ద పెద్ద కట్టిన చర్చెస్, పెద్ద పెద్ద గుళ్ళు, బంగారంతో కట్టిన గుళ్ళు, ఆర్కిటెక్చరల్ మార్వెల్స్తో కట్టిన టెంపుల్స్ కానీ, ఎలాంటి హోలీ ప్లేసెస్లు కానీ ఓన్లీ ఆడంబరం మాత్రమే. మోసం మనందరి మధ్యలో ఆ లైట్ ఉంది. అండ్ వెన్ యూ నో దట్ ఆర్ వెన్ యూ సీ ఇట్, దాట్ ఈస్ ది ఎండ్ గేమ్. అప్పుడు అన్ని ఆన్సర్స్ దొరికేస్తాయి. అప్పుడు మనసు కుదుట పడుతుంది. బికాస్ దట్స్ వేర్ వి ఆల్ ఎండ్ అప్. ఒక డెత్ని అనేది ఒక చిన్న పరిచయం అవుతుంది. లైట్గా డెత్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. వీ విల్ అండర్స్టాండ్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ స్టార్ ఇన్ ద కాస్మోస్.
మన లోపలే సూర్యుడు, మన లోపలే మూన్, మన లోపలే ప్లానెటరీ సిస్టమ్. ప్రతి యానిమల్ స్పిరిట్ మన ఒంట్లో ఉంది. నది ప్రవహించడం మన ఒంట్లో ఉంది. సన్ లాంటి నిప్పు మన గుండెల్లో ఉంది. We are the universe. We are the God.